గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ జియో నెంబర్ 42 ద్వారా తెలంగాణ విద్యార్థులకి ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి 10 ఏళ్ళు కల్పించింది. 2022లో జియో ఇచ్చింది. అది 2024లో అయిపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు 10 ఇచ్చారు కదా, మేము ఇంకో 2 పెంచుతామని చెప్పేసి మరో 2 ఏళ్ళు యాడ్ చేసి 12 సంవత్సరాలు పెంచుతూ జియో నెంబర్ 36 తీసుకొచ్చారు. ఆ జియో నెంబర్ 30 2026 ఫిబ్రవరి 8తో కంప్లీట్ అయిపోయింది. దాదాపు 3 నెలలు కావస్తుంది. మీరు పెంచినాక నోటిఫికేషన్ ఇస్తే మాకు ఈ సమస్య ఉండేది కాదు. ఏజ్ పెంచక ముందే ఇలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 సైంటిస్ట్ పోస్టులు అని చెప్పేసి 20 పోస్టులు ఇచ్చారు. ఆ 20 పోస్టులకి ఇచ్చిన ఏజ్ ఎంత సార్ అంటే 34 ఇచ్చారు. అక్కడ 34 కాదు, ఈ పోస్టులకు కూడా ఎమ్మటే జీవోని జారీ చేసి మరొక సబ్ నోటిఫికేషన్ ఇస్తూ ఈ నిన్న వేసినటువంటి 20 పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ కల్పించాల్సిందిగా డిమాండ్ చేయడం కోసం ఇలా ప్రెస్ క్లబ్లో మేము ప్రెస్ మీట్ పెట్టాము. వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళే ఒప్పుకున్నారు. బయట మీటింగులు వెళ్ళి ఇష్టానుసారం వదులుతున్నారు. ఒక ఆయన 50 అంటాడు, ఒక ఆయన 60 అంటాడు, ఒక ఆయన 70 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. ఆ రాజుపాట మాదిరిగా మైక్ దొరికింది కదా మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకు సోయి లేదు, కనీసం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చే సోయి లేదు. మన అసెంబ్లీలో ఎమ్మెల్యే అనే వాళ్ళు క్వశ్చన్ చేస్తే మొత్తంగా మీ 67,965 ఉద్యోగాలు ఇచ్చినాం. 67,965 ఉద్యోగాలలో 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకి మీ నియామక పత్రాలు ఇచ్చామని ఒప్పుకున్నారు. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 17,968, అవి కూడా కంప్లీట్ కాలేదు, ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్లో 7,000కు పైన పోస్టులు ఇచ్చి ఇంతవరకు వాళ్ళ పత్రాలు ఇవ్వాలి. ఎగ్జామ్ పెట్టి 1 ఇయర్ అవుతుంది, ఇక పూర్తి చేయాలి. ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్లో పూర్తి చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఇంకా ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. వాళ్ళు నింపిన ఉద్యోగాలు కేవలం 6,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు కాదు. ఆ ఉద్యోగాల ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఇక్కడ మేము సోమాజిగూడలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నమ్మిస్తే నిరుద్యోగుల గొంతు కోసం రేవంత్ రెడ్డి ఆయనకి ఏమి రాదు అసలు ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఆయన రెడ్డి ముఖ్యమంత్రి, అది ఎడ్డి ముఖ్యమంత్రి. ఒక ఎడ్డి ముఖ్యమంత్రి వచ్చి సీఎం సీట్లో కూర్చున్నాడు. దాని కారణంగా రాష్ట్రాన్ని దరిద్రం పట్టుకుంది. ఏ డిపార్ట్మెంట్కి పోయినా కూరగాయల వ్యాపారం కూడా సరిగ్గా నడుస్తలేదు అంటున్నాడు. ఎందుకంటే ఆదాయం లేక కూరగాయలు తింటాడు కూడా 2 కిలోలు తెచ్చుకుంటే 1/2 కిలో తెచ్చుకొని ఉండాల్సిన పరిస్థితి. ఒక బట్టల దుకాణం నడుస్తలేదు, ఒక కిరాణా షాప్ నడుస్తలేదు. టోటల్ మార్కెటింగ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. కారణం ఏంటంటే ఈయన పరిపాలన చేత కావడం లేదు, డబ్బులు సృష్టించడం రావలేదు, కొత్తది క్రియేట్ చేయడం రాలేదు. ఎందుకంటే ఆయనకే చదువు రాదు కదా, ఆయన చక్కగా డిగ్రీ అయినోడు కూడా కాదు. ఎట్లో రియల్ ఎస్టేట్ బ్రోకరేజం చేసి ఆ సమాచార హక్కు చట్టాన్ని ఖచ్చితంగా బట్టి కేసులు వేసి డబ్బులు సంపాదించి కేంద్రాన్ని డబ్బుల సంచులు పంచుతూ అధికారాన్ని కాపాడుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రానికి దరిద్రం పట్టింది. ఈ దరిద్రం ఎప్పుడు పోతా అని చెప్పి చూస్తూ ఉన్నాం.